ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాల సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్ కు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన 13 యూనియన్ నేతలు హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం చిరంజీవితో కార్మిక సంఘం నేతలు భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో ఏ అంశాలు చర్చించాలో సినీ కార్మిక సంఘాలు డిస్కస్ చేస్తున్నాయి. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాల సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్ కు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన 13 యూనియన్ నేతలు హాజరయ్యాయి. ఇవాళ సాయంత్రం చిరంజీవితో కార్మిక సంఘం నేతలు భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో ఏ అంశాలు ప్రస్తావించాలో సినీ కార్మిక సంఘాలు డిస్కస్ చేస్తూ ఉన్నాయి. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఈరోజు సాయంత్రం 3:30 గంటలకి చిరంజీవి ఇంట్లో 24 స్టాఫ్స్ కి సంబంధించి మొత్తం అన్ని యూనియన్లకు సంబంధించి కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇటీవలనే ప్రొడ్యూసర్స్ ను కలవటం, దాంతోపాటు చిన్న ప్రొడ్యూసర్స్ ను నిన్న ఆదివారం కూడా కొంతమంది కలిసి చిరంజీవితో మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కూడా వాళ్ళ యొక్క వర్షన్ కూడా వింటానని కూడా గతంలో చిరంజీవి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు 4 గంటలకి వాళ్ళకి టైం ఇవ్వటం. అయితే దీనిలోపనే ఈ ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించి మొత్తం 13 యూనియన్లు ఏదైతే తక్కువ వేతనాలతో ఉన్నటువంటి యూనియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్ మొత్తం కూడా ఈ రోజు ఫిల్మ్ ఫెడరేషన్ లో సమావేశం అవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ అంటే మాఫియా అంటూ, తర్వాత తమకు కొన్ని యూనియన్స్ కి ముఖ్యంగా ఇటు ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ దాంతోపాటు టెక్నికల్ గా కొన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3 యూనియన్లకు సంబంధించి వేతనాలు ఎక్కువ ఉన్నాయని, అందువల్ల వాళ్ళకి పెంచడానికి కూడా కొంత వాళ్ళ టైం కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ఇప్పటిదాకా కూడా డిస్కషన్ జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తుంటే ఇటు ఫైటర్స్ కానీ లేదా డాన్స్ సంబంధించి వీళ్ళకి ఎంత వేతనాలు ఇస్తున్నారు, అసలుకి నెలలో వీళ్ళకి ఎన్ని రోజులు పని ఉంటుంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా వాళ్ళ ఒక లిస్ట్ అవుట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పుడు చిరంజీవి దగ్గర కూడా మిగతా యూనియన్లకి అంటే 13 యూనియన్లో 10 యూనియన్లకి పెంచి యూనియన్కి పెంచలేదు కాబట్టి వీటికి ఎందుకు పెంచాలి ఏంటి, వీళ్ళ యొక్క మొత్తం కూడా కష్టం ఏంటి అనేది కూడా మొత్తం అన్ని కూడా చిరంజీవి దగ్గరికి కూడా తీసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం చిరంజీవితో సమావేశమైన తర్వాత దీనికి సంబంధించి వాళ్ళు కూడా ప్రెస్ మీట్ ముందు కూడా ఈ చిరంజీవితో జరుగుతున్న డిస్కషన్ కూడా దానిపైన కూడా మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రొడ్యూసర్స్ వర్షన్స్ మొత్తం కూడా ఇటు చిరంజీవి వినటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫెడరేషన్ వర్షన్స్ కూడా విన్న తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుని మళ్ళీ ఇటు ఫిల్మ్ ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించి 2 వైపులో కూడా ఇద్దరిని కూర్చోబెట్టి సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకొచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. దీనికి ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ తో పాటు ఇటు ప్రొడ్యూస్ కౌన్సిల్ ఫిల్మ్ పాటు అటు ఎఫ్టీసీ కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఉంది. ఈ సమస్యను మొత్తం కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా రేపటి కల్లా కొద్దిగా సానుకూలంగా మొత్తం కూడా 2 వైపులా ఆమోదయోగ్యమైన విధంగానే పరిష్కరించే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక మరొక వైపు ఇటు ఒక కార్యాచరణ కూడా 24 క్రాఫ్ట్స్ సంబంధించి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. రేపు సీఎం రేవంత్ రెడ్డికి అంటే ఆయన కటౌట్ కి మొత్తం కూడా పాలాభిషేకం చేస్తూ ఇంద్రానగర్ లో ఉన్నటువంటి తమ యూనియన్ ఆఫీస్ దగ్గర మొత్తం కూడా భారీ 4 సంఘాలకు సంబంధించి అందరు కూడా కలిసి అక్కడ ఒక సమావేశం కూడా భారీ స్థాయిలో కూడా నిర్వహించాలనుకుంటున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం చిరంజీవితో జరిగే సమావేశం బట్టి రేపటి నిర్ణయం ఉంటున్నట్టుగా వాళ్ళైతే ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. సునీత్, అంటే వెంకట, చిరంజీవితో సినీ కార్మికుల సమావేశానికి సంబంధించి సినీ కార్మికుల నుంచి ఎటువంటి ఆశాభావం వ్యక్తం అవుతూ ఉంది. ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందంటారు? ప్రస్తుతం చిరంజీవి ఈ రోజు సాయంత్రం జరిగే దాన్ని బట్టి నిర్ణయం అనేది ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రొడ్యూసర్స్ తమ వర్షన్ వినిపించారు కాబట్టి ఇప్పుడు కార్మికులు కూడా వాళ్ళ యొక్క వర్షన్ కూడా వినిపించి వాళ్ళది కూడా వాళ్ళకి ఎంత ఇప్పుడు వస్తున్నది, ఎంత ఇవ్వాలి, పెండింగ్ ఉన్నటువంటి బకాయిలతో సహా అన్ని కూడా మొత్తం కూడా చిరంజీవి దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది. సో దీనికి ఇటు 2 వైపులో కూడా విన్న తర్వాతనే చిరంజీవి ఒక డిసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. చిరంజీవి డిసిషన్ కాదు, ఇది ఒక ఫిలిం ఛాంబర్ ఫైనల్ నిర్ణయం అని కూడా చిరంజీవి కూడా గతంలో చెప్తున్నాడు. ఆయన కొన్ని సజెషన్స్ కూడా ఇటు ఫిల్మ్ ఛాంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు కూడా ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళే కాబట్టి ఆ సమస్యను పరిష్కరించే విధంగానే ఆయన కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.